హాయ్ గాయ్స్, నేనండి మీ వెంకీ ప్రభా. ఇది చాలా కాలం అయింది కదా మనం వీడియోలు తీసి. సో ఇప్పుడు నుంచి కంటిన్యూ చేద్దాం. నాకు కొన్ని ప్రాబ్లం వల్ల నేను వీడియోలు తీయలేకపోయాను. ఈ సంవత్సరం అయితే మేమైతే సామలు వేసాము. నేను కొండపూడి దగ్గర అయితే ఉన్నాను. ఇది చూసారా, ఇది సామలు అయితే వేసాము. ఊరి దగ్గరే గరువుల దగ్గర వేసి ఉన్నాను. కానీ కోతులు ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఇది ఏంటి అనుకున్నారా, ఇది బడ్డ అనమాట. కర్రలు వేసి ఇక్కడ బడ్డీలాగా తయారు చేసుకున్నాము ఇక్కడ ఉండడానికి. కోతులు వస్తే మీకు చూపిస్తాను క్లారిటీగా ఏ విధంగా చేసుకున్నాము. ఇప్పుడు మేము ఏ పంటలు చేసామనేది మీకు అన్నీ చూపిస్తాము. ఈ సంవత్సరం మీకు ప్రతి వారంలో ఏదో ఒక వీడియో మీకైతే కంటిన్యూగా మన వెంకీ ప్రభా ఛానల్గా అయితే పెట్టడం జరుగుతుంది. చూడండి. సో మళ్ళీ సపోర్ట్ చేయండి. సో నేనైతే కొన్ని ప్రాబ్లం వల్ల వీడియోలు అయితే చేయలేకపోయాను. సో నన్ను క్షమించండి. ఇప్పుడు మీకు మేము చేసిన పంటలు అయితే చూపిస్తాను, చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా సామలు అయితే పండిపోయినాయి అనమాట. ఇదిగో చూసారా, ఇటుపక్క చెట్టు నీడకైతే పండలేదు, కానీ అటు మొత్తం పండినాయి. మొత్తం సామలు చేసాము ఈ సంవత్సరము. సామలు మామూలు పొలాలు అనమాట. చూసారు, ఇదిగో ఇది నిచ్చెన కాదు, ఇది బెడ్ అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నాం ఇక్కడ ఉండడానికి. ఎందుకంటే ఇటు చూడడానికి బాగుంటుంది అనమాట. ఆ సెట్టుకి అక్కడ ఆన్ చేసి దాన్ని మిడిల్ 2 కర్రలు వేసి ఇటు పక్క అయితే కర్రలు పెట్టి, అందుకో ఇక్కడ 2 జాయింట్లు ఉన్న కర్రలు పెట్టి ఇక్కడైతే బెడ్ లేక తయారు చేసుకున్నాం ఇక్కడ ఉండడానికి. లేకపోతే కోతులు వస్తాయి. చిన్న కుక్క పిల్ల కూడా ఉంది, చూసారా. అంటే చేనులో కాయాలంటే మినిమం కుక్కలు అయితే ఉండాలి, లేకపోతే కోతులు దూరుతాయి. మీకు చూపిస్తాం ఇలా పైన కొన్ని బొబ్బర్లు ఏదేది చేసాను ఈ సంవత్సరం, ఏదైతే చేసాము మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఇక్కడైతే మేము రకరకాల పంటలు అయితే మేము పండించుకుంటాము. మేము ఒక దగ్గర చూసారా, అది మొత్తము గుమ్మడితో పాదనమాట. ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ దుంపలు అనమాట, తీయ దుంపలు అంటారు కదా, అవి కూడా వేస్తున్నాను దీంట్లోని. తర్వాత ఇది సిక్కుళ్ళు అంటారు కదా, బినిస్, అది. తర్వాత హాయ్ గాయ్స్, నాకైతే బొబ్బర్లు అయితే దొరికింది. ఇదిగో ఈ విధంగా బొబ్బర్లు అయితే వేస్తున్నాం మేము. చాలా పెద్ద బొబ్బర్లు, ఇవి తిందాం. ఇగో గుమ్మడిలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ గుమ్మడికాయను చూపిస్తాను నీకు. ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి తీసుకుందాం. ఇది ఒకటి ఉంది, మీకు గుమ్మడికాయ చూపిస్తాను ఏ విధంగా ఉన్నదని. మీకు చూసారా, ఇదిగో గుమ్మడి ఇక్కడైతే ఒకటి ఉంది. లాగైతే అల్లగడైతే ఒకటి కనిపిస్తుంది ఆ గుమ్మడి, చూసారా. ఈ విధంగా లాస్ట్ సారి అనపకాయలు ఎక్కువ ఉండేవి, కానీ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అయితే లేవు. ఆవులు తినేసాయి మాకు, వాళ్ళకి చాలా దగ్గర ఉంటాయి పక్కన, కాబట్టి పాదు మొత్తం తినేసాయి. ఈ సంవత్సరం అయితే గుమ్మడి మాత్రమే ఉంది. ఈ విధంగా బొబ్బర్లు, తర్వాత ఇక్కడ అలసందులన్నీ వేసాము, కిందన సాములు వేసామన్నమాట. ప్రతి ఒక్కరు ఇలా పొలాలు చేసుకుంటారు. ఒక గరువు దగ్గర రకరకాలు పండించుకుంటారు అనమాట. బొబ్బర్లు, సిక్కుళ్ళు అన్నీ మాకు ఈ సంవత్సరంలో సరిపోయేటట్టుగా మాకు అనుగుణంగా ఉన్నవన్నీ కొంచెం కొంచెం వేసుకుంటారనమాట. చూసారా, బొబ్బర్లు అయితే తింటున్నాను నేను తీసుకున్నది అనమాట. చూసారా, ఈ విధంగా రకరకాల పంటలు అయితే మేము ఒక దగ్గర వేసుకుంటాము. మాకు ఒక అన్ని విధాలుగా మాకు అనుగుణంగా ఉన్నవి ఈ సీజన్లో అయితే. మళ్ళీ సమ్మర్లో అయితే ఒకళ్ళు ధాన్యం మాత్రం పండించుకుంటాము. ఇంకా జొన్నలు కూడా తర్వాత వేసుకున్నారనమాట. కింద చూసారా సాములన్నీ. ఇక్కడ లేకపోతే కోతులు మొత్తం తినేస్తాయి అన్నమాట. చూసారా, ఈ చిన్న షార్ట్ వీడియోకి ఈ చిన్న వీడియోకి ప్రతి ఒక్కరు కూడా చూసి మన వెంకీ ప్రభా ఛానల్కి వెళ్ళి లైక్ అండ్ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మళ్ళీ మంచి వీడియోలు మీ ముందుకు వస్తాను. సో క్షమించండి, చాలా రోజులైంది, కొన్ని నెలలైంది నేను వీడియోలు తీయలేదు కొన్ని ప్రాబ్లం వల్ల. సో ఇప్పుడు నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు తీస్తాను. మన వెంకీ ప్రభా ఛానల్కి అయితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. బాయ్.